ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వందలాది మంది విద్యార్థుల నినాదాలతో ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను నిలదీస్తున్నారు స్టూడెంట్స్. పోలీసులు ఎంతగా వారించినా శాంతించడం లేదు. వివాన్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రౌస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరి ముగ్గురు మృతి చెందిన ఘటనపై భగ్గుమంటున్నారు. అంతేకాదు గత వారమే పటేల్ నగర్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న మరో విద్యార్థి కూడా విద్యుత్ షాక్తో మరణించాడు. నిర్వాహకులు ఎంసీడీ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. एमसीडी की मनमानी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। एमसीडी की मनमानी नहीं चलेगी, नहीं चलेगी। एमसीडी की मनमानी नहीं चलेगी, नहीं चलेगी। एमसीडी की मनमानी नहीं चलेगी। ఢిల్లీలో కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ఓల్డ్ రాజేంద్ర నగర్లో రౌస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద చేరటంతో 30 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. స్టడీ రూమ్లో చదువుకుంటున్న విద్యార్థులు వరదను గమనించి అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రూమ్కు బయోమెట్రిక్ లాక్ ఉండటం, తడి చేతులతో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడంతో కాస్త ఆలస్యమైంది. ఇంతలోనే 7 అడుగుల మేర వరద నీరు చుట్టుముట్టింది. అయితే 27 మంది విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కానీ ముగ్గురు మాత్రం లోపలే వరదలో చిక్కుకుని ఊపిరాడక చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భారీ మోటార్లతో నీటిని బయటకు తోడారు. 3 మృతదేహాలను వెలికితీశారు. బేస్మెంట్లో 7 అడుగుల మేర నీరు చేరటంతో రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకునే భవనాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి నీరు చేరింది. ఆ నీరు చేరడంతో అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా బేస్మెంట్లో చిక్కునిపోయారు. దాని ఫలితంగా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఈ ఘటన రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో జరిగింది. సో రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో గత రాత్రి 7 గంటల సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురిసినటువంటి సమయంలో డ్రైన్లన్నీ పొంగి పొర్లాయి. ఆ డ్రైన్లలో సిల్టింగ్ పూడిక తీయని కారణంగా పూర్తిగా డ్రైన్ల నుంచి మురికి నీరు, వర్షపు నీరు ఎగదన్ని బయటకు వచ్చి ఇక్కడ కనబడుతున్నటువంటి బేస్మెంట్లోకి పూర్తిగా నీరు చేరిపోయింది. 7 అడుగుల వరకు కూడా నీరు చేరిపోవడంతో ఆ విద్యార్థులంతా కూడా కిందికి వచ్చేందుకు ఆ సమయంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడ చిక్కుకొనిపోయారు. కొంతమంది సురక్షితంగా బయటకు రాగలిగినప్పటికీ ముగ్గురు విద్యార్థులు మాత్రం ఆ నీటిలోనే చిక్కుకుపోవాల్సినటువంటి దుస్థితి తలెత్తింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో కొంత షార్ట్ సర్క్యూట్ అయిందని కూడా చెప్తున్నారు. ఆ షార్ట్ సర్క్యూట్ అయిన కారణంగా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారిని తానియా సోనీ, శ్రేయా యాదవ్, నెవిన్ డాల్విన్గా పోలీసులు గుర్తించారు. సో పెద్ద ప్రమాదం జరిగింది. ప్రధానంగా ఈ ఓల్డ్ రాజేంద్ర నగర్లో పెద్ద ఎత్తున ఐఏఎస్ సివిల్స్ కోచింగ్ ఇచ్చేటువంటి అనేక కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ కోచింగ్ సెంటర్స్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. సో దాని ఫలితంగానే మనకు కనబడుతుంది. రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సంబంధించి దాదాపు 4-5 అంతస్తుల్లో ఉన్నటువంటి ఈ భవనంలో అవసరమైనటువంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఈ విచారణ ప్రారంభమైంది. ఇంకోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా తాము కొనసాగిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. సో పోలీసులు అందరూ కూడా పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, భారీ ఎత్తున పోలీసులు ఇక్కడికి ఈ స్టడీ సర్కిల్స్ ఉన్న ప్రాంతానికి వస్తున్నారు. ఈ స్టడీ సర్కిల్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఓల్డ్ రాజేంద్ర నగర్. పెద్ద ఎత్తున ఐఏఎస్ కావాలనుకున్నటువంటి విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేటువంటి వందల సంఖ్యలో ఇక్కడ ఐఏఎస్ చదివేందుకు, ఐఏఎస్ కోచింగ్ తీసుకునేందుకు వచ్చేటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. శ్రీరామ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది. సో ఇక్కడ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో విద్యార్థులందరూ కూడా కోచింగ్ తీసుకునేందుకు వస్తుంటారు. సో ఈ విద్యార్థులు
చదువుకుంటున్నటువంటి ఈ భవనాల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదన్నది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. వేల సంఖ్యలో ఇక్కడ విద్యార్థులు ఉంటారు, కానీ వస్తున్నటువంటి విద్యార్థులను సరైనటువంటి విధంగా వారిని కాపాడేందుకు అనుకోని ప్రమాదం తలెత్తినటువంటి సమయంలో వారిని కాపాడేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తిందనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. అలాగే ఇదే ప్రాంతంలో దీని పక్కనే రావు స్టడీ సర్కిల్ పక్కనే దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి వాజీరామ్ రవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఏఎస్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ కోసం పెద్ద ఎత్తున చాలామంది విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. సో ఈ పక్కనే ఈ ప్రతిష్టాత్మక ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి కీలకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్న చోట అవసరమైనటువంటి భద్రతా ప్రమాణాలు వాటన్నిటిని చెక్ చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక అధికార యంత్రాంగం పైన ఉంది. కాకిలో వస్తున్నటువంటి విద్యార్థులు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు సేఫ్టీ ఆడిట్ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అధికార యంత్రాంగం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాటన్నిటిని కూడా తీసుకోవడంలో రాష్ట్ర యంత్రాంగం, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ జల్ బోర్డు విఫలమైందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాని ఫలితంగానే ఇంత పెద్ద ఘటన జరిగి భావి ఐఏఎస్లను తయారు చేసినటువంటి కోచింగ్ సెంటర్లో ఇంత పెద్ద విషాదం చోటు చేసుకొని 3 విద్యార్థులు ప్రాణాలు పోవాల్సినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఓల్డ్ రాజేంద్ర నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.